హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం యమధర్మరాజుకి కూడా ఒక శాపం ఉందని మీకు తెలుసా? అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలు ఒక వయసుకి వచ్చే వరకు వారికి మంచి చెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది. అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లని చూడలేం. కానీ ఎంతవరకు ఓ పొరపాటుని బాల్యోపచారంగా పరిగణించాలి అన్న ప్రశ్నకు మహాభారతంలోని ఓ కథ స్పష్టమైన సమాధానం చెబుతుంది. పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు, వేదాంగాలను అవపోషణ పట్టినవాడు, సకల పుణ్యక్షేత్రాలను దర్శించినవాడు. అలా సకల తీర్థాలను దర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాండవ్యుడు. ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు. మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు. ధనాగారానికి కన్నం వేసి ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు. రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటు వెళ్లారంటూ భటులు మాండవ్యుణ్ణి అడిగారు. మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో శీర్షాసనంలో ఉండడంతో దొంగల గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్త అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇటు మాండవ్యుని దాటుకుని ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులకు అక్కడ రాజుగారి సంపద యావత్తు కనిపించింది. మాండవుని ఆశ్రమంలో సంపదను చూసిన రాజభటులకు అతను కూడా ఆ చోరీలో భాగస్వామి అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆ సొత్తుని మాండవ్యుని కట్టగట్టి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కారు. తన కోశాగారాన్నే దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారు మరణదండనను విధించారు. వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు. తనకు శూలదండన విధించినప్పటికీ మాండవ్యుని తపోనిష్టలో ఎటువంటి మార్పు రాలేదు. కారాగారంలో నరకయాతనను అనుభవిస్తున్న మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో మునులు పక్ష రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు. శూలం గుచ్చుకొని కూడా చనిపోకుండా తపోనిష్టని కొనసాగించడం, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కలిగింది. మాండవ్యుణ్ణి వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. అపార్థంతో తను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకున్నాడు. అయితే మాండవ్యుని నుంచి శూలాన్ని తీసే సమయంలో దాని మొన మాత్రం ఆయన గొంతుకలో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయనను అని మాండవ్యుడు అని పిలవసాగారు. ఇదంతా నా ప్రారబ్ధ కర్మ ఫలితమే అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు. యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు యమధర్మరాజుని కలుసుకోవడం తటస్థించింది. యమధర్మరాజా, చేయని తప్పుకి అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపమేమిటి అని యముడిని అడిగాడు మాండవ్యుడు. యముడు, మాండవ్య మహర్షి, మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్ళుగుచ్చి ఆనందించేవారు. ఆ తప్పుకి ఫలితంగానే శూలదండనని అనుభవించారు అని వివరించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ, యమధర్మరాజా, చిన్నపిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా? అలాంటి వాని తప్పులకు తీవ్రమైన శిక్షలను విధించడం ఎంతవరకు భావ్యం? ఇక మీదట 14 ఏళ్లలోప పిల్లలు తప్పు చేస్తే దానిని పెద్ద మనసుతో క్షమించాల్సిందే. అలా కాదని వారికి పెద్దలతో సమానంగా శిక్ష విధిస్తే అలా శిక్ష విధించిన వారికే ఆ పాపం చుట్టుకుంటుంది. అంతేకాదు, నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకు గాను నువ్వు మానవ జన్మనెత్తువుగాక అని శపించాడు. అప్పటి నుంచి హైందవ సంప్రదాయం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతున్నారు. ఇక మాండవ్యుని శాపం వల్ల
యమధర్మరాజు విదురునిగా జన్మించాడు. నిన్న మొన్నటి వరకు భారతీయ శిక్షా స్మృతిలో 18 ఏళ్లలోపు వారిని భార నేరస్తులుగా పరిగణించేవారు. కానీ నిర్భయ హత్య తర్వాత ఆ వయసుని 16 ఏళ్లుగా కుదించారు. అది కూడా సరిపోదని 14 ఏళ్లు దాటిన వారు ఎవరైనా తీవ్రమైన అపరాధం చేసినప్పుడు కఠిన దండనకు అర్హులే అని చాలామంది మేధావులు వాదిస్తున్నారు. కానీ ఎప్పుడో మహాభారత కాలంలో ఎవరు బాల నేరస్తులు ఎవరు కారు అన్న విషయంలో ఓ స్పష్టత ఉండడం గమనార్హం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.